Hey Divine Souls, welcome Holistic Healing Home. I'm Lakshmi Prakash Koniketi. I'm your personal healing coach. మనం చాలామంది మంత్రాలు చదువుతూ ఉంటారండి. ఊరికే లోపల చదివేస్తూ ఉంటారు. అలా కాదండి, మంత్రానికి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్రానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల మన బాడీలో 107 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అండ్ మన సోల్ బాడీ మైండ్ అలైన్ అయ్యి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. వీటన్నింటినీ కలిపే మన సోల్ అండ్ మన 107 ఎనర్జీ పాయింట్స్ని కలిపే మనం ఏ మంత్రమైనా 108 టైమ్సే చదవాలి అని అంటారు. 108 టైమ్స్ చదువుతూ ఉంటారు. మీరు ఇక నుంచి మంత్రాన్ని లోపల కాకుండా అది మీ 107 అండ్ మీ సోల్, మీ 108 ఎనర్జీ సెంటర్స్ని వైబ్రేట్ అయ్యేలాగా చదవండి. అప్పుడు ఆ మంత్రం చదివిన దానికి మీకు ఉపయోగం ఉంటుంది. చాలా వైద్య విధానాల్లో ఈ ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తారు. ఫలానా ప్రాబ్లం ఉంది అంటే దానికి సంబంధించిన దాని దగ్గరలో ఉన్న ఎనర్జీ పాయింట్ని యాక్టివేట్ చేస్తారు. అక్యుపెంచర్ అలాంటి వాటిల్లో ఐడియా ఉంటే ఉంటుంది మీకు. అందుమూలాన మీరు మంత్రాన్ని సరైన పద్ధతిలో సరిగ్గా ఉచ్చారణ చేస్తే 108 టైమ్స్ మీ బాడీలో ఉన్న 108 ఎనర్జీ సెంటర్స్ అవేకనింగ్ అవుతాయి. తద్వారా మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కార్తీక మాసం కదండి, అందరూ చదువుతూ ఉంటారు కదా, అందుకని ఎస్పెషల్లీ దాన్ని లౌడ్గా వైబ్రేట్ అవుతూ చదివితే దాని యూజ్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఇవన్నీ మన హిందూ సిద్ధాంతాల్లో, మన హిందూ రిచువల్స్లో ఉన్నాయి. మంత్రానికి అంత వైబ్రేషనల్ పవర్ ఉంటుందండి దాన్ని కరెక్ట్గా ఉచ్చరించినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ ఆల్.